అందరికీ నమస్తే అండి. నేను మీ వంశీకృష్ణ. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదే వేణుస్వామి గారి మిసెస్ వాళ్ళ ఆవిడ వీణా శ్రీవాణి, వీళ్ళిద్దరూ కూడా తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ టీవీ5 మూర్తి గారు 5 కోట్ల రూపాయల బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 5 కోట్ల రూపాయలకి 5 కోట్ల రూపాయలు మేము ఇచ్చుకోలేనప్పుడు ఇక మాకు ఆత్మహత్య శరణం అంటూ ఒక ఫేక్ ఆడియోని ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి ఒక ఆడియోనైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు ఈ వేణుస్వామి అంటే ఎవరు అనేది చాలా మందికి తెలిసినటువంటి విషయం. జనాల్లో ఉన్నటువంటి జాతకాల భయం అనే దాన్ని తనకి అనుకూలంగా మార్చుకొని విపరీతంగా సంపాదిస్తున్నటువంటి, అడ్డదారిగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి. ఎక్కువగా ఈయనేంటంటే సెలబ్రిటీస్ వివాహ సంబంధాల మీద, వాళ్ళ యొక్క పెళ్లిళ్ళ మీద, రాజకీయ నాయకుల యొక్క భవితవ్యం మీద ఇలా రకరకాలుగా చెప్పి ఫేమస్ అవ్వాలని చూస్తూ ఉంటారు. గతంలో ఆయన ఫేమస్ అయినటువంటి ఒక సంఘటన ఏంటంటే నాగ చైతన్య సమంత వాళ్ళ వివాహం ఉండదని, విడాకులు తీసుకుంటారని, వివాహం చేసుకునే టైంలోనే ఒక రాయి వేసాడు. ఆ రాయి అనేది తగిలింది. మనం చూడండి, ఒక గ్లాస్ పెట్టుకొని ఒక 10 రాళ్ళు చేతులు పెట్టుకొని రాళ్ళు విసురుతూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రాయి తగిలితే ఓ నాకు గురి సూపర్ ఉందంటారు చూసారా, అలాగా రాళ్ళు వేసాడు, తగిలింది. ఆ తర్వాత చాలా చెప్పాడు, పలాని పూజలని ఇయని అయని, చాలా మందికి జాతకాల్లో దోషాలు ఉన్నాయని. అతని నోటి నుంచి వచ్చేటటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు సెలబ్రిటీస్ అని చెప్పి ఒక వార్త గాని వచ్చింది అంటే, స్వామి అని చెప్పుకునేటటువంటి వేణు నోటి వెంట వచ్చేటటువంటి పదం, వాళ్ళు విడిపోతారు, షష్టాష్టకాలు ఏదో అది చెప్తాడు, షష్టాష్టకాలు అనేదో ఆ పదం మాత్రం విరివిగా వాడుతూ ఉంటారు. షష్టాష్టకాలని, శని దోషాలని, రాహుకేతువులని, ఇవి జాతకాలు చెప్పే అందరూ వాడేటటువంటి పదాలు. వాటిని యూజ్ చేసుకొని వీళ్ళ పెళ్లి నిలబడదని, ఒకవేళ పెళ్లి నిలబడినా వీళ్ళకి సంతాన భాగ్యం ఉండదని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోతాడని చెప్పాడు. ఓకే, అయిపోయింది. 2024లో కూడా అసలు గెలవడు చంద్రబాబు నాయుడు గారు. ఇక రాజకీయాల్లో ఆయనకి భవితవ్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 30 సంవత్సరాల పాటు తిరుగులేని నాయకుడు. తెలంగాణలో వచ్చేసరికి కేసీఆర్కి తిరుగులేదు, కేసీఆర్ కూడా గెలుస్తాడు. ఇలా రకరకాలుగా చెప్పి వార్తల్లో నిలబడాలి అని ఎప్పుడు కూడా తన యొక్క తాపత్రయం అంతే. సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో ఎప్పుడు తన గురించే మాట్లాడుకోవాలి అనే ఒక చపలత్వం అంటారు, మైండ్ చాంచల్యం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే తన యొక్క పబ్లిసిటీ పిచ్ ఉంటుందో, అదే విధంగా వేణుస్వామికి కూడా ఈ పిచ్ ఉంది, ఫేమస్ అవ్వాలనేటటువంటి పిచ్. ఆ పిచ్చితోనే రీసెంట్ గా నాగ చైతన్య, శోభిత వీళ్ళ యొక్క నిశ్చితార్థం మీద కూడా కామెంట్స్ చేశాడు. అప్పటి నుంచి మళ్ళా న్యూస్ లో వైరల్ అవుతూ ఉన్నారు. రీసెంట్ గా నిన్న టీవీ5 మూర్తి గారి మీద ఒక ఎలిగేషన్ అయితే చేశారు. అందరికీ మీకు ముందే చెప్పాను, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని. అవి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఇక ఆత్మహత్యకి మించి పరిస్థితి లేదు అని చెప్పి, యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ టీవీ5 మూర్తి గారు బ్లాక్మెయిల్ చేయట్లా వేణుస్వామి. ఆ స్వామి అని చెప్పుకునేటటువంటి వేణుగాడే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరిని? టీవీ5 మూర్తి గారు. యాక్చువల్గా టీవీ5 మూర్తి గారి గురించి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు ఏమని అంటే, టీవీ5 మూర్తి గారు నిక్కచ్చిగా తన శాలరీ తప్ప వేరేది ఆశించని వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి అని. మరి అలాంటి ఆయన పైన నిందలు ఇవన్నీ ఎందుకు వేస్తున్నాడు అని ప్రజలకు తెలియదంటారా? గత వారం రోజులుగా ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత మీద కౌంటర్ ఇస్తూ ఒక విడిపోతారు, వీళ్ళ జాతకం బాగలేదు, షష్టాష్టకాలు అన్నీ కూడా కరెక్ట్గా లేవు, ఇవన్నీ చెప్పాడో, ఆ తర్వాత టీవీ5 మూర్తి గారు ఎన్కౌంటర్ టైప్లో దిగారండి. ప్రతి ఒక్క విషయాన్ని, ఆయనకు ఉండేటటువంటి జాతకంలో ఉండేటటువంటి ఆయన వైఫల్యాలను ఎండగడుతూ, ఆయన చెప్పే మాటల్లో హిందూ పురాణాలకి జోడించి, ఆయన చెప్పే మాటల్లో ఏమాత్రం సత్యం లేదని,
ఆయన చేసేటటువంటి నగ్న పూజలు కావచ్చు, ఇవన్నీ కొన్ని వ్యవహారాల మీద ఆయన వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తున్నప్పుడు తన యొక్క పబ్లిసిటీ ఏదైతే ఉందో అది మొత్తం ప్రజల్లో డ్యామేజ్ అవుతుంది. ఆయన మీద ఉన్నటువంటి పేరు, ఆల్రెడీ ఆయనకి ఏం పేరు లేదు, ఆయన ఏదో అనుకుంటున్నాడు అంతే. ఆ పేరు ఎక్కడ ఖరాబ్ అవుతుందో, తన యొక్క గుట్టు మొత్తం, తను ఏదైతే అబద్ధాలు చెప్పి బతికేస్తున్నాడో, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో ప్రజల్ని, ఆ విషయాలన్నీ బయట పెట్టేస్తున్నాడు. తననిక ఎవరు నమ్మరు, తనని పట్టించుకునేవాడే, దేకేవాడే ఉన్నాడు అని భయపడ్డాడో ఏమో. తన విషయాలన్నీ మర్చిపోయే విధంగా ఒక విషయాన్ని వెలుగులోకి తెస్తే, ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని వెలుగులోకి తెస్తే, దీని మరుగున అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ విషయాన్ని ప్రజలు తప్పుదారి పట్టించవచ్చు అనే విధంగానే ఉంది. ఏది వేణుస్వామి చెప్పినటువంటి వీడియో కావచ్చు, వేణుస్వామి వాళ్ళు బయట పెట్టినటువంటి అదే వీణా శ్రీవాణి, వేణుస్వామి గారి వైఫ్, వీళ్ళిద్దరు కూడా నాటకమే. ఏదైతే వీళ్ళ గుట్టు గురించి పూర్తిగా బయటపడకుండా, జనాలు దాని గురించే చర్చించుకోకుండా టాపిక్ డైవర్షన్ అంటారు. ఆ టాపిక్ డైవర్షన్ చేస్తూ ఇప్పుడు ఇవన్నీ కూడా నాటకాలు ఆడుతున్నారు. వేణుస్వామి చేస్తుంది ఇదే పక్కాకి. ఎక్కడా బ్లాక్మెయిల్ చేయలేదు, 5 కోట్లు డిమాండ్ చేయలేదు. ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆడియోని ప్రవేశపెట్టి వాళ్ళు డ్రామా ఆర్టిస్ట్ తోటి క్రియేట్ చేసి ఈ రకంగా చేస్తున్నారు. ఆడియో వింటే ఎవరికైనా అర్థమైపోతుంది. ఆ వీడియో కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, స్క్రిప్ట్ రాసుకొని ఉంటేనేమో నేను ఇలా చూసి మాట్లాడతాను, స్క్రిప్ట్ రాసుకోకపోతే కెమెరా వైపే చూసి మాట్లాడతాను కదా. అలాగా కెమెరా వైపు కూడా తొట్టిలా వాళ్ళు మాటికి కిందకి చూసుకుంటూ స్క్రిప్ట్ చదువుతున్నట్టు చదువుతున్నారు. ఆ రకంగా ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో చేశారు. ఎవరు రాశారో లేదా వాళ్ళే ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం రాసుకున్నారో తెలియదు. కానీ వేణుస్వామి ఆడేదంటే నాటకం. తమ యొక్క నిజాలు బయటపడుతున్నాయి, ఆ నిజాల్ని కప్పిపుంచుకోవటం కోసం, టాపిక్ ని డైవర్ట్ చేసుకోవటం కోసం ఒక ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఫేక్ ఆడియోని సృష్టించి TV5 మూర్తి గారి మీద బ్లేమ్ చేస్తున్నాడు. సపోజ్ ఇప్పుడు వేణుస్వామి గురించో లేదు, నాకు ఇలా జాతకం చెప్పాడు, నా దగ్గర ₹1 కోటి తీసుకున్నాడు అని ఒక ఇద్దరు మాట్లాడుతున్నట్లుగా నేనే ఒక ఆడియో క్రియేట్ చేశాను అనుకోండి, అది నిజమైపోతుందా? నిజంగా వేణుస్వామి అనే భ్రష్టుడు నా దగ్గర ₹1 కోటి తీసుకున్నట్ట కాదు కదా. ఇలాగ ఫేక్ ప్రచారాలతోటి తమ టాపిక్ ఏదైతే ఉందో, తన గురించి మొత్తం నిజాలు తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ చేయడం కోసం ఇది క్రియేట్ చేశాడు. ఇదండి టాపిక్. మీరు అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.